అందరికి నమస్తే. మనం రోజు చెప్తున్నాం కదా, క్యాబినెట్లో మినిస్టర్లకు తలంటిండ్రని ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త వచ్చింది. అదంతా నిజమేనా? అసలు ఈ వార్త ఎవరు ఎవరు రాపించుకున్నారో కూడా నేను చెప్పేసిన. రేవంత్ రెడ్డి రాయించుకున్న వార్త, పెయిడ్ వార్త అని. అయితే దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్త బయటకొచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్యూ ఏమైంది? కొంత లేట్గా వచ్చినా సరే కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఇది మొన్న రాజ్భవన్ దగ్గర రిపోర్టర్లను పట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిందంట. అసలు ఎవరు తలాంటిరు మీకు తెలుసా? వార్త ఎట్టా రాసిండ్రని రిపోర్టర్ని అడిగినట్టు ఆయన. వాళ్ళు ఒక సమాధానం చెప్పిండ్రు. అవన్నీ చూసిన తర్వాత ఈ వార్త వెనుక కథ ఏంది అసలు? అసలు ఏంది ఈ వార్త వెనుక సారాంశం ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? అసలు నిజంగా కూడా క్యాబినెట్లో అందరు సీనియర్ మంత్రులు ఉంటారు. రేవంత్ రెడ్డి దానిలో జూనియర్. అందరికన్నా ఆల్మోస్ట్ జూనియరే. అటు ఉద్యమం నుంచి చూసుకుంటూ వస్తే జూనియర్. కానీ అందరికీ క్లాస్ బీకినా అని రాపించుకున్నాడు. దాంతోనే వాళ్ళు కొత్త ఉడికినరు. లోపల మసిలిపోతున్నారు వాళ్ళంతా. ఏంది ఇది? మాకు క్లాస్ బీకిండా రేవంత్ రెడ్డి? మాకు తల అంటిండా? అంటే పేపర్లు మా పేపర్లు అని చెప్పేసి బుద్ధి గురించి రాసుకున్నా అనేది వాళ్ళు లోపల మాట్లాడుకుంటుండ్రి. ఇప్పుడు ఏకంగా బయటకు వచ్చేసింది ఆ ఇష్యూ. మనం ఆ వార్తల్లో చెప్తుంటే కొంతమంది అయితే మీరు చెప్పిన వార్తలే మరుసటి పేపర్లు వస్తున్నాయి అంటున్నారు. నేను పేపర్ల కోసం ఏం చెప్పాను, ఉన్న వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తా. దానిలో పేపర్లు కొన్ని తీసుకుంటారు. సరే, అన్ని వార్తలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్లో జరుగుతున్న చాలా సమాచారాన్ని, ఇన్సైడ్ సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఓపెన్ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఏం జరుగుతుందో ప్రజలకు తెలవాలి. ఇది మన గవర్నమెంటు, మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన డబ్బులతో వాళ్ళు మీటింగులు పెడతారు, మన జీతాలు తీసుకుంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఏంది ఇష్యూ అంటే, ఓ సండే నాడు తొలిపలుకు అని రాధాకృష్ణ గారు రాసిర్రు. చిన్న షార్ట్గా చెప్తా మీకు. ఆయన రాసిండు తలంటిండ్రు అని. అంటే రేవంత్ రెడ్డి మిగతా మినిస్టర్లందరికీ ఫుల్ క్లాస్ బీకేసినట్ట. నేను కాంగ్రెస్ కోసం ఇంత కష్టపడితే 1000 కోట్లు ఖర్చు పెట్టి అంత గెలిపించి అధికారం తీసుకొస్తే మీరు నాకు సహకరించరా? నాకే ఎదురు తిరుగుతారా? ఏమనుకుంటున్నారు మీరు అని మినిస్టర్ల మీద అరిచిండు అని రాసిండు. దానిలో హైకమాండ్ ఫ్రీడమ్ ఇస్తలేదు, స్వేచ్ఛ ఇస్తలేదు అని కూడా రాసుకొచ్చారు. దానిలో అది రాసిన వార్త కాదు, రాపించిన వార్త అని నేను చెప్తూ ఉన్నా కంటిన్యూగా. అది రాపించుకున్న వార్త. నాకు తెలుసు మీడియాలో ఏం జరుగుతుందో కాబట్టి. అది రేవంత్ రెడ్డి వాళ్ళు ఆయన చెప్తే రాస్తారు కాబట్టి రాయించుకున్న వార్త అనేది క్లియర్ అయింది. అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్యూ బయటకు వచ్చింది. ఏంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిందంటే, మొన్న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంకా ఒకరిద్దరు మినిస్టర్స్ కూడా ఉన్నారంట. వాళ్ళందరూ రిపోర్టర్లను కలిసినారు, అక్కడ ఉన్న జర్నలిస్టులను కలిసినారు. జర్నలిస్టులను కలిసి అడిగిరంట వాళ్ళు, తలంటిని రాసిన వార్త అసలు ఎవరు తలంటినరో మీకు తెలుసా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినట్ట వాళ్ళని. అడిగితే అడున్న రిపోర్టర్ నుండి అది మేము రాయలే కదా ఆంధ్రజ్యోతిలో కదా రాసింది అంటే, ఆయన కూడా అక్కడనే పక్కన అంట. ఆయన ఉండి మేము రాయలే ఆ వార్త అంటే, ఏ పత్రికనో అది ఎవరు రాపించుకున్నారో మాకు తెలుసు, వాళ్ళు మీరు రాయకపోతే ఎట్లొస్తుంది వార్త అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినట్ట. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని అడిగినట్ట. అంటే ఆంధ్రజ్యోతి రిపోర్టరు చెప్తేనే తెలిసిందని మనం అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే అది ఫీల్డ్లో జరిగింది కాదు కదా. క్యాబినెట్లో జరిగింది అయితే అది మరుసటి రోజే బయటకు వచ్చేది, ఖచ్చితంగా అన్ని పేపర్లకు తెలిసేది. కేవలం ఏబిఎన్ రాధాకృష్ణకు మాత్రమే తెలిసింది ఆ వార్త. ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రమే, అది కూడా క్యాబినెట్ అయిపోయిన తర్వాత 3 days తర్వాత రాసిండ్రు. అది కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత రాసిండ్రు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఫుల్ షండింగ్ తర్వాత వచ్చినాక రాసిండ్రు అంటేనే అది రాపించుకున్న వార్త అని క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే మామూలు జనాలకు తెలియదు కదా, నిజమేమో ఇదంతా నిజమేమో అనుకుంటారు. ఇప్పుడు దాని తర్వాత ఈ మినిస్టర్లు అందరు పేర్లు రాయలే కానీ మినిస్టర్లు అందరికీ తలాంటిండు. ఏంది మీరు ఏమనుకుంటున్నారు, తమాషా చేసిన రాపించుకుంటే ఏంది అది? వాళ్ళకు రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు వాళ్ళు, ప్లస్ వాళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అంతా కళ్ళకు కనిపిస్తుంది, వాళ్ళకే కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళంతకుముందు ముఖ్యమంత్రిని చూసి రాజశేఖర్ని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానిలో తర్వాత కిరణ్ కుమార్ని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రోజాని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానిలో ఈయన కథలన్నీ తెలుసు. కానీ ఇట్లా వార్త రాయించుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ఏంటంటే, అప్పటికి కొండ సురేఖ వాళ్ళ బిడ్డే పొట్టు తిట్టింది బయటకు వచ్చి. వాళ్ళ బండారం అంతా బయట పెట్టింది. పొట్టు తిట్టడం కంటే వాళ్ళ బండారం అంతా, వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు భూములు చెప్పింది కదా. ఎక్కడో కోకపేట్ల దేవాదాయ శాఖ భూమిని కొట్టేసే ప్రయత్నం చేసిండ్రు, అది ఇష్యూ అయిందని చెప్పింది కదా. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు ఆమెకు, మినిస్టర్కు ఫోన్ చేసి వెనుక ఉన్న ప్రైవేట్ వాళ్ళకు జాగాకు ఇవ్వద్దని అడిగిండు, ఆపేషన్ ఫైల్ను ఆపేయమని అన్నాడు. అప్పటికే సంతకం చేసిందమ్మా, అప్పటి నుంచే టార్గెట్ చేసిందని మాట్లాడింది ఆమె. ఇట్లా మొత్తం రేవంత్ రెడ్డి మీదకి వచ్చేసింది. రేవంత్ రెడ్డే తప్పు చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాంతోన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో కొండ సురేఖ బిడ్డ అయిపోయింది, సింపుల్గా చెప్పాలంటే.
ఎందుకంటే వాళ్ళకే తెలుస్తాయి, మనకు తెలుస్తాయా? ఆ మినిస్టర్ల ఇంట్లో ఏం చర్చలు జరుగుతాయో, మినిస్టర్లకు ముఖ్యమంత్రికి మధ్య ఏం చర్చలు జరుగుతాయో, ముఖ్యమంత్రితో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొండ సురేఖ అయితే వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంది కదా! ఆమె మనసులో పెట్టుకొని ఎవరు చెప్పకుండా అయితే ఉండదు కదా! వాళ్ళ ఆయనకి చెప్తది, వాళ్ళ బిడ్డకి చెప్తది, కొండమురళి గారికి. అట్లనే బయటికి చెప్పేసింది. దానిలో వాస్తవం లేకపోతే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వాస్తవం ఉంది కాబట్టే ఇప్పటిదాకా ఎవరు ఖండించలేదు కూడా. కనీసం అది తప్పైతే సీఎం తరపున ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించేవాళ్ళు. ఖండించలేదంటే అది కరెక్ట్ అని అర్థమైపోయింది. సరే ఇదంతా జరిగిపోయింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినని అర్థమవుతుంది ఈడ. మినిస్టర్లను డ్యామేజ్ చేసే ప్రయత్నం అంటే ఈడ మినిస్టర్లు జనాలు మినిస్టర్లను కొంచెంసేపు నమ్ముతారేమో కానీ రేవంత్ రెడ్డి నమ్ముతలేరు. విశ్వాసం కోల్పోయాడు రేవంత్ రెడ్డి ఇక్కడ. పార్టీ విశ్వాసం కోల్పోయాడు, మినిస్టర్స్ విశ్వాసం కోల్పోయాడు. ఇక ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ గొడవతోనే అర్థమైంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది బయటకు వచ్చిన తర్వాత అసలు మినిస్టర్లకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఏమన్నా ఈ సుత్తున్న సంసారమేనా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది శుద్ధి సంసారం, ఆయన వేరే పని చేసుకుంటుండు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, మధ్యలో ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. బయటికి ఒకటే హెలికాప్టర్లు అవినంత మాత్రాన ఇది అయిపోయిన సరే వాళ్ళు కొట్టాడని మనమేం కోరుకోవద్దు. వాళ్ళు మంచిగా ఉండాలి, మన రాష్ట్రాన్ని మంచిగా పాలించాలి, వాళ్ళ పాలిటిక్స్ ఉంటే లోపల చేసుకోవాలి, బయటికి మాత్రం మన రాష్ట్రాన్ని బాగా ఉంటుంది. కానీ ఈ ఇష్యూ తర్వాత కొన్ని విషయాలకు మాత్రం క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ వస్తుందంటే రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ చెడింది. రేవంత్ రెడ్డితో హైకమాండ్ చెడిందో, హైకమాండ్తో రేవంత్ రెడ్డి చెడిందో కానీ ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగింది అనేది అది కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతోన ఈయన క్యాబినెట్లో జరిగింది వేరు. అంటే అంటారు కదా వీధిలో పులి ఇంట్లో అంటారు కదా, వీధిలో పులి ఇంట్లో పిల్లిలాగా మనం అనొద్దు ఆ భాషను ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మనం మాట్లాడొద్దు. కానీ అంటే వాస్తవం చెప్పొచ్చు కదా, ముఖ్యమంత్రే బయటకు వచ్చి అట్లా రివర్స్ వార్త రాపించుకుంటే మండదా? వాళ్ళ మనుషులు గారా, వాళ్ళ పొలిటీషియన్స్ గారా, వాళ్ళ ఫ్యామిలీస్ లేవా, వాళ్ళ కార్యకర్తలు ఉంటారా, వాళ్ళ కాన్స్టిట్యున్సీ లేదా, వాళ్ళకి జనం ఓట్లు వేయలేదా? కానీ మరి రేవంత్ రెడ్డి రాపించుకోవడం తప్పే కదా. దీంతోనే ఏమర్థమైందంటే చాలా దూరం పోయింది వ్యవహారం. రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ అంటే హైకమాండ్ వస్తుంది, మినిస్టర్లు వస్తారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఈయన రోజు ఒక పంచాయతీ తెంపుకునే ప్రయత్నమే చేస్తుండే తప్ప జనం పంచాయతీని పట్టించిన పరిస్థితులు లేడు అనేది కూడా క్లియర్గా అర్థమైంది. మనకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గుర్తుందా? ఒకటే విడత అయింది, రెండో విడత ఆపేసారు. అది కూడా ఈ గొడవతోనే ఆపేసారు. గొడవలు అయ్యి లాస్ట్కి నేను తేల్చుకుంటా అంటే ఇప్పుడు వద్దురా నాయన కొద్దిగా ఆగు, ఇప్పుడు తెలుసుకుంటే ఎట్లా టైం ఉంది కదా అని చెప్పి ఆపిర్రు. ఆ పాదయాత్రనే ఆపేసారు లాస్ట్కు. దాని మీద ఎవరు మాట్లాడతలేరు ఇప్పుడు. కానీ ఇప్పుడు మినిస్టర్లు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మీద? మినిస్టర్లకు ఏం అభిప్రాయం ఉంటుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు లోపల జరిగింది వేరు, బయటకు వచ్చి ఆయన వార్త రాయించుకున్నాడు వీళ్ళ మీద, ఆయన ఏదో కొట్టినట్లు, ఆయన ఏదో తిట్టినట్లు, ఆయన ఏదో వీళ్ళ మీద ఉగ్రరూపం చూపించినట్లు, ఆయన ఏదో మొత్తం గుడ్డలేసి నరికేసినట్టు రాపించుకున్నాడు వార్త. అది చూసినాక మినిస్టర్లు ఒక సగటు మనిషి ఏమనుకుంటాడు? ఇంత అబద్ధాలు కోరా అనుకోరా? ఇప్పుడు జనాలకు అబద్ధాలు చెప్తే దాన్ని కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మపోవచ్చు. ఎందుకంటే అందరూ జనాలు కాబట్టి 1,00,000 మంది వినొచ్చు, ఆ 1,00,000 మందిలో 50,000 మంది వినొచ్చు, ఆ 50,000 మంది నమ్మొచ్చు, 50,000 మంది నమ్మపోవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో జరిగిన వ్యవహారాన్ని అబద్ధంగా రాయించుకుంటే, తప్పుగా రాయించుకుంటే ఈయన చెప్పే మాటలకు ఎంత క్రెడిబిలిటీ ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఒక ముఖ్యమంత్రి ఆయనను నమ్మను కాదు, ముందు క్యాబినెట్ మినిస్టర్లు నమ్మాలి. క్యాబినెట్ మినిస్టర్లే నమ్ముతలేరు అనేది క్లారిటీ వచ్చింది ఇక్కడ. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే సీఎంకు మినిస్టర్ల మధ్య నమ్మకం లేకపోవడం అనేది బయటపడ్డది. వీళ్ళు నమ్ముతలేరు. ఇంకెట్లా నమ్ముతారు వీళ్ళ మీద దొంగ వార్తలు రాపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి? అసలు క్యాబినెట్లో జరిగిన విషయాలు మినిస్టర్లను చెప్పాలి, లేకపోతే సీఎం అనే చెప్పాలి. అది మినిస్టర్లను తిట్టిండు అని అన్నారంటే అందరు మినిస్టర్లను తిట్టినట్టే కదా, పేర్లను రాయలే కాబట్టి. అంటే అది సీఎంఏ రాపించిండు అనేది వెరీ క్లియర్. దీంతోనే ఇది ఇట్లా వార్త రాపించుకొని ప్రచారం చేయడం అనేది, వాళ్ళే బయటకు వచ్చి ఇది అబద్ధం అని చెప్తున్నారంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మినిస్టర్లు కూడా సీఎంను పట్టించుకుంటలేరు, సీఎంను ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఆయన మాటలు పట్టించుకున్న అవసరం లేదని ఎందుకు డిసైడ్ అయినారంటే ఇట్లా చేస్తేనే డిసైడ్ అయ్యింటారు. ఆయన అంతకుముందు పీసీ చీఫ్గా ఉన్నప్పుడు రకరకాల పంచాయతీలు ఉన్నాయి, మరి ఇప్పుడు భరించాలి కదా అట్లాంటి పంచాయతీలు. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక మాట అన్నాడంటే అది ఫైనల్ కావాలి, ఏ ప్రభుత్వంలోనైనా అంతే. కానీ ఇక్కడ మినిస్టర్లను తిట్టినట్టు ఆయన్నే తప్పుడు వార్తలు రాయించుకుంటే ఇక ఆయనను ఎవరు గౌరవిస్తారు? వాళ్ళే బయటకు వచ్చి ఇలా కాదు అని చెప్తున్నారంటే సీఎం కింద ప్రభుత్వం నడుస్తలేదనేది వెరీ క్లియర్గా అర్థమైపోయింది. ఏదో మనం చెప్తే రాసే పేపర్ ఉన్నాయి కాబట్టి వార్త రాయించుకుంటే వార్తలు రాస్తాయి. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పేపర్లు అట్లే రాసినాయి, తర్వాత ఇప్పుడు ఏమైనా అవన్నీ రివర్స్ అయినాయి. ఇప్పుడు రాస్తారు. పరిస్థితి చెడినాడు వ్యవహారం ఇంకోలాగుంటుంది. వాళ్ళ అనుకూల ఆస్థాన పేపర్లైనా రేపు నాడు వాళ్ళు కూడా ఒపీనియన్ మార్చుకొని రాస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లాంటి వార్త రాయించుకోండి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మినిస్టర్లు అంటే ఆయన టీమే కదా, సొంత టీం.
సొంత టీంనే ఆయన నమ్ముతలేడు. సొంత టీంనే జనాల గలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. సొంత టీంనే జనాల్లో విలువ లేకుండా చేయాలని డిసైడ్ అయింది కాబట్టి కదా వార్త రాపించుకున్నది. ఇప్పుడు ఆ వార్త మీద ఒక మినిస్టరే రిపోర్టర్లతోన అది వాస్తవం కాదు అని చెప్తున్నానంటే ఇక ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్థాయి ఎక్కడ నిలబడ్డది ఇక్కడ? ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అది ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సింది. అయినా ఆడున్నదంతా సీనియర్లు క్యాబినెట్లో. రేవంత్ రెడ్డి జూనియర్, కాంగ్రెస్కు జూనియరే, అన్నిటికి జూనియరే ఆయన. మరి అట్లాంటి మనిషి సీనియర్లను తిట్టిండు అనేది నమ్మశక్యమేనా? కానీ రాయించుకునేటప్పుడు అది నమ్మశక్యమేనా, జనం నమ్ముతారా అనేది కూడా ఉండాలి కదా. అంటే ఎవరి కోసం వార్త రాయించుకున్నట్టు, ఎవరిని నమ్మించడానికి వార్త రాయించుకున్నట్టు ఆ వార్త. దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం పేపర్ ముఖ్యమంత్రి కాదు, ప్రజల ముఖ్యమంత్రి అయి ఉండాలి. పేపర్ ముఖ్యమంత్రి అంటే పేపర్లో వార్తలు రాయించుకొని మేనేజ్ చేసుకొని, ఈ మీడియా మేనేజ్మెంట్ ఎక్కువ రోజులు నడవదు. మీడియా మేనేజ్మెంట్ కొంతవరకు నడుస్తుంది. మీడియా మేనేజ్మెంట్ నమ్ముకున్న వాళ్ళంతా పోతారు. మీడియా మేనేజ్మెంట్ నడవదు ఎక్కువ రోజులు. బట్ ఇక్కడ మాత్రం ఈ ఇష్యూలో మాత్రం జనమేంగాల్లో ఆలోచిస్తే మినిస్టర్లు రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ కాదు, ఏకంగా ఓపెన్ వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఇది నిజం అని చెప్పకపోయినా, అబద్ధం అని చెప్పకపోయినా గప్చిప్పుకుంటే ఏలూ లేదు. కానీ ఇది అబద్ధం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా జర్నలిస్టులతో అన్నాడు. అసలు ఎవరు తలంటినరు, అసలు మీరు ఒకసారి అడిగి రాయాలి కదా వార్త అంటే, మేము రాయలేదు, ఎక్కడో పైనుంచి రాశారు అంటే దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి కావాలని రాపించుకున్నాడు. ఇప్పుడు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటికి మాట్లాడాడు, మిగతా మినిస్టర్లు బయటికి మాట్లాడతలేరు. కానీ వాళ్ళ మనసులో కూడా గదే ఉన్నది, ఏంది ఇదంతా మా మీద వార్త రాపించుకుంటావా అని. ఇట్లాంటి వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఏడే పని చేస్తారు, రేవంత్ రెడ్డి ఏడే పని చేయించుకుంటాడు. ఈ పాలన ఎట్లా ముందుకు పోతుంది, ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.